ప్రేమగల తండ్రి, మహోన్నతులైన దేవ, భూమి ఆకాశములకు సృష్టికర్తవైన యేసు ప్రభువా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ నివాస స్థలమైన తేజోమహి నిలిచిన మీ మనస్సు, మీ దృష్టి ఎల్లప్పుడూ ఉన్న పరిశుద్ధాలయంలో చేరి పరిశుద్ధుడైన జవంగల దేవుడు అయిన మిమ్మలను పూజించడానికి ఆయన రాత్రి అంతా కావాలి మా ఆయుష్ని మా దినాలు పొడిగించి మరొక నూతన దినాన్ని మా జీవితంలో మీరు మాకు దయచేసినందుకు స్తోత్రాలు. ఆయన ఈ స్థలాన్ని మమ్మలను మరోసారి యేసు ప్రభు రక్తము ద్వారా శుద్ధీకరించండి. ఆయన మా మధ్య ఉండి మాతో మాట్లాడే దేవుడు, మమ్మలను కరుణించి కాపాడి భద్రపరిచే దేవుడు. ఆయన మరి ఒకప్పుడైతే దూరస్థులం, శత్రులమైన మమ్మలను మీరు జ్ఞాపకం చేసుకుని మా పాపములను బట్టి మేము చనిపోకుండా మాకు బదులుగా మీరు కలవరి శిలువలో చనిపోయి సమాధి చేయబడి మూడవ దినం తిరిగి లేచి మృత్యుంజయుడిగా మా మధ్య ఉన్నందుకు స్తోత్రాలు. నేను మీ మధ్య ఉండి మిమ్మల్ని ఆస్వాదిస్తానని వాగ్దానం ఇచ్చారు. మా మధ్య నివసించే దేవుడు, మాలో నివసించడానికి ఈ లోకానికి వచ్చారు. జ్ఞాపకం చేసుకోండి, కొద్ది సమయము మేలుకరంగా చేయండి. ఎవరి సమస్య ఆకరత కలిగి ఉన్నారో వారు వారి సమస్యను బట్టి ఆకరతను బట్టి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మానవా మరలిరా, ప్రభు చెంతకు చేరవా, ప్రభు పిలిచే తరుణములోన రక్షించు నిన్ను నేడైనా. ప్రభు పిలిచే తరుణములోన రక్షించు నిన్ను నేడైనా. మానవా మరలిరా, హృదయములో నెమ్మది లేక వేసారి విసికిన బ్రతుక, హృదయములో నెమ్మది లేక వేసారి విసికిన బ్రతుక, కడసారి నిరీక్షణ ఇదియే, యేసయ్య కలువరి సిలువే. కడసారి నిరీక్షణ ఇదియే, యేసయ్య కలువరి సిలువే. మానవా మరలిరా, చుట్టుముట్టాయి వ్యాధులు వరుస, దిక్కుతోచని మరణపు పడక. చుట్టుముట్టాయి వ్యాధులు వరుస, దిక్కుతోచని మరణపు పడక, కడసారి నిరీక్షణ ఇదియే, యేసయ్య కలువరి సిలువే. కడసారి నిరీక్షణ ఇదియే, యేసయ్య కలువరి సిలువే. మానవా మరలిరా, ప్రభు చెంతకు చేరవా, ప్రభు పిలిచే తరుణములోన రక్షించు నిన్ను నేడైనా. ప్రభు పిలిచే తరుణములోన రక్షించు నిన్ను నేడైనా. మానవా మరలిరా. దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈ దినము దేవుడు సిద్ధపరిచిన వాక్య భాగం ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఆనందించుడి. దేవుడు ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలి అని దేవుడు కోరుతున్నాడు.
ఎల్లప్పుడూ ఆనందంగా ఉండటం సాధ్యమైన జీవితంలో ఎన్నో పరిస్థితులు మనకు వస్తూ ఉంటాయి. అయితే మనము అన్ని వేళలా సంతోషంగా ఉండలేం. ఈ యాత్రా జీవితంలో ఒకప్పుడు ఏడుపు, ఒకప్పుడు నవ్వు మానవ జీవితం. అయితే క్రైస్తవ జీవితంలో శ్రమలలో కూడా ఆనందించాలి, శ్రమలలో కూడా సంతోషించాలని దేవుడు మనకి జ్ఞాపం చేస్తున్నాడు. శ్రమలలో కృంగిపోకుండా, శ్రమలలో దేవునికి దూరం అవ్వకుండా ఆనందించమని అపొస్తలుడైన పౌలు అనేటువంటి ఆయన శ్రమల్లో ఉండి కూడా మరి అక్కడ సంఘాన్ని కోరుతున్నాడు. ఎల్లప్పుడూ ప్రభువునందు సంతోషించు, ప్రభువునందు ఆనందించుడు. కాబట్టి మనం ప్రభువునందు ఆనందించాలి ఎల్లప్పుడూ. అంటే మొదటిగా మరి యెషయా గ్రంథంలో మనం చూస్తే, యెషయా గ్రంథము 61వ అధ్యాయం 10వ వచనములో, శృంగారమైన పాగా ధరించుకుని పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణను వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. నీతి అను పై బట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహా ఆనందముతో నేను ఆనందించుచున్నాను. నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. ఎల్లప్పుడూ మనం ఆనందించాలంటే రక్షణ పొంది ఉండాలి. రక్షణ వస్త్రములు నాకు ధరింపజేసి ఉన్నాడు అంటే నన్ను దేవుడు, నా ఆత్మను రక్షించాడు. పాతాళానికి పోకుండా నా ఆత్మను శుద్ధి చేసి పవిత్రపరుచున్నాడు. అందుకనే నేను ఎల్లప్పుడూ యెహోవాను బట్టి ఆనందిస్తాను. కాబట్టి ఒక వ్యక్తి ఎల్లప్పుడూ ఆనందించాలంటే రక్షణ పొంది ఉండాలి. రక్షణ అనగా పాపం నుంచి వేరుపరచబడి యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాలి, హృదయంలో చేర్చుకోవాలి. తర్వాత ఇంకా మనం చూస్తే యెషయా గ్రంథము 56వ అధ్యాయం 7వ వచనంలో, నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపజేసేదను. దేవుని మందిరమును ప్రేమించాలి. దేవుని మందిరములో ఆనందం ఉన్నది. ఎవరైతే దేవుని మందిరానికి వస్తారో, దేవుని ఇంటిని ప్రేమిస్తారో వారికి ఎంతో ఆనందం. నా ప్రార్థన మందిరంలో వారిని ఆనందింపజేసేదను. దేవుని మందిరమునకు దూరంగా ఉండి మనం సంతోషంగా ఉండలేం. కాబట్టి దేవుని మందిరములో మనకి ఆనందం ఉంది. అలాగే కీర్తన గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనంలో, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. దేవుని వాక్యము చదువుతున్నప్పుడు ఆనందంగా ఉండగలం. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు. దేవుని వాక్యము మనల్ని ఆనందంగా ఉంచుతుంది. ఈ లోకంలో ఏది పరిస్థితులు కూడా మనల్ని ఆనందంగా ఉంచలేవు. మనకున్నది ఏది కూడా మనకి సంతోషాన్ని కలిగించలేదు. కాబట్టి దేవుని వాక్యము ఎవరైతే చదువుతారో వారు ఆనందంగా ఉంటారు. కాబట్టి ఈ ఆనందం కావాలంటే మొదటిగా రక్షణ పొంది ఉండాలి, రెండవదిగా దేవుని మందిరమును ప్రేమించాలి, మూడవదిగా దేవుని వాక్యమును వినాలి, చదవాలి. అటువంటి వారు ఎల్లప్పుడూ ఆనందిస్తారు. కాబట్టి నీ జీవితంలో ఎల్లప్పుడూ ఆనందించాలంటే
ప్రభు చెప్పిన మాట వినాలి. అప్పుడు మన జీవితంలో ఎల్లప్పుడూ సంతోషం. ఆ విధంగా దేవుడు మనల్ని సిద్ధపరచును. ప్రేమగల తండ్రి, ఎల్లప్పుడూ ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించమని మీరు సెలవిచ్చిన మాటను బట్టి వందనాలు. మరి ఎంతోమంది ఈ దినాల్లో నిజమైన ఆనందం లేక జీవిస్తున్నారు. వారందరికీ కూడా నీ గొప్ప ఆనందం, సంతోషం దయచి జ్ఞాపకం చేసుకోండి. శత్రువు కార్యాలు లయపరచండి, శత్రువు యొక్క పనులు లయపరచండి. మా దేశం, మా రాష్ట్రము, గ్రామం ప్రజలు, అధికారులు అందరి కొరకు ప్రార్థిస్తుంది. ఆయన రోగులను స్వస్థపరచండి, ఆయా సమస్యలో ఉన్న వాళ్ళకి పరిష్కారం దయచండి. ఈ దినమందు మీరే సన్నిధి తోడుగా ఉంచండి. ఈరోజు చేసే సువార్తలో కూడా సహాయం చేయండి. మరి నాయన మీ సన్నిధి మా మధ్య ఉంచమని సువార్త కొరకే అందరు నడిపించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసము ఈరోజంతా మనకి తోడయండి కాపాడును గాక. ఆమేన్.